వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు న్యూ వీడియో వచ్చేసి ఈ BMW కార్ హోల్ రివ్యూ. ఇప్పుడు మనం ఈ కార్స్ అయితే హోల్ రివ్యూ చేయబోతున్నాం. ప్రతి ఒక్క చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అవుటర్ వ్యూ నుంచి చూద్దాం. ఫస్ట్ అయితే మీరు అవుట్లుక్స్ చూడండి ఎలా ఉందో. చూడడానికైతే కారు డీసెంట్ సైజులో బాగుంటుంది. డీసెంట్ సైజ్లో లుక్స్ వైజ్ కానీ అవన్నీ బాగుంటుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ఇంటీరియర్కి వెళ్దాం. ఇది BMW కీస్. దీనిలో అన్లాక్ బూట్ ఓపెన్ అన్లాక్ చేద్దాం. లెట్స్ గో ఇన్. ఫస్ట్ అయితే క్యాబిన్లోకి వచ్చినప్పుడు అయితే మనకి చాలా ప్రీమియం ఫినిష్ వస్తుంది. మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది కారు. మన ఫీచర్స్ ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ లైట్ కంట్రోల్స్, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇది స్పీడోమీటర్. అండ్ ఇక్కడ నార్మల్ వచ్చి మనం దీన్ని ఇక్కడ కూడా కంట్రోల్ చేయొచ్చు. మీకు ఇక్కడ తిప్పుతున్నా మీరు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ మనం చాలా చేయొచ్చు దీనిలో. ఇంకా దీనిలో ఈ కార్లో చాలా బెస్ట్ ఫీచర్ ఏంటంటే అంబియన్ లైటింగ్. మనకి దీనిలో చాలా బెస్ట్ అంబియన్ లైటింగ్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ నైట్ అయితే కనిపిస్తుంది. ఇది చూడండి. ఇప్పుడైతే మీకు కొంచెం ఎల్లో ఇట్లా ఆ టైప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి లైట్స్లోకి వెళ్ళి ఇంటీరియర్ లైటింగ్కి వెళ్తే అక్కడ ఉంటుంది చాలా ఆప్షన్స్. మీకైతే ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి ఆరెంజ్ ఉంది కదా. ఒకవేళ నేను బ్లూ సెలెక్ట్ చేస్తే బ్లూ అయిపోతుంది. మనం బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నైట్ టైం ఇంకో షాట్ వస్తుంది, దాని గురించి సపరేట్గా. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే గేర్ రాడ్ ఉంది. తర్వాత ఇక్కడ ఈ బటన్, ఎందుకంటే ఈ బటన్ కూడా ప్రెస్ చేస్తే మనకి అంటే ముందట ఏమైనా తాకుతుందా సెన్సార్స్ ఆన్ అయితే అంతే. అండ్ ఇది స్పోర్ట్ మోడ్, ఎకో అండ్ ట్రాష్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ టైప్. ఆటోమేటిక్ కార్స్కి ఇది హ్యాండ్ బ్రేక్. ఇక్కడ గ్లో బాక్స్ వచ్చింది. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అవుతుంది. ఇంకా కిందికి వెళ్తే కొంచెం స్టోరేజ్ స్పేస్. ప్యాసింజర్ సైడ్, డ్రైవర్ సైడ్ సీట్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. సీట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనం బ్యాక్ సీట్స్కి వెళ్ళి మాట్లాడుకున్నాం కంఫర్ట్ గురించి. ఇక్కడ లాక్, అన్లాక్. బ్యాక్ సీట్స్కి వెళ్తే బ్యాక్ సీట్స్ అయితే ఇలా ఉంటుంది, కొంచెం మెస్సీగా ఉంది. అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సీట్స్కి వస్తే కంఫర్టబుల్గానే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్, ఇక్కడ ఏసీ వెంట్స్. కాకపోతే దీన్ని మనం బ్యాక్ సీట్స్ని అయితే అరేంజ్ చేసుకోలేము. జస్ట్ ఎట్లుందో అట్లే ఉండాలి. మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదు. ఇక్కడ లైట్ ఇంకా ఇచ్చిండ్రు జస్ట్ నార్మల్గా. ఇంకా సీట్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకే, ఒక 3 ప్యాసింజర్స్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం బూట్ చూసుకుందాం. ఈ బూట్ని మనం 3 వేస్ ఓపెన్ చేయొచ్చు. వే నెంబర్ 1, ఇక్కడ ఒక కీ ఉంటుంది. కీలో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ వచ్చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో వే ఏంటంటే మాన్యువల్గా. ఒకవేళ ఈ BMW లోగో ఉంది కదా, దాన్ని ఒక్కసారి ట్యాప్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది. అలా చేయొచ్చు. ఇక్కడ కూడా ఒకటి చేయొచ్చు.
ఇంకా లాస్ట్ వే ఏంటంటే ఇక్కడ మనకు డ్రైవర్ సైడ్లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది బోనట్ ఓపెన్ అని. మీరు ఒకవేళ చూస్తే ఓపెన్ క్లోజ్ అలా ఉంటుంది. ఈ కార్ అయితే ఓవరాల్గా దీనికి పెట్టే ప్రైస్ అయితే బాగా వర్త్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇంత క్వాలిటీ ఆ లగ్జరీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది అరౌండ్ 20-30 lakhs ఉంటుంది. కాకపోతే ఇండియాలో కొంచెం 70 lakhs దాకా ఉంటుంది. నేను 70 lakhsకి వర్త్ అంటే కాదని చెప్తా. ఎందుకంటే దీనికి ఇండియాలో 70 lakhs పెట్టే అంత ఉండకపోవచ్చు అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఇంకా మన న్యూ రేంజ్ రోవర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి 1K likes కంప్లీట్ చేయండి. ఇంకా రేంజ్ రోవర్ ఫుల్ బెస్ట్ రివ్యూ చేపిస్తాం. ఓకే బాయ్ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.